బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే దేవుడి మాట వినకుండా బ్రతుకుతారో వారిని దేవుడు తొలగించేస్తాడట. ఆయనకి రాజరికం ఉంది, ఆ రాజరికంలో నుంచి దేవుడు ఏం చేశాడు? తొలగించాడు. కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి అధిపతిగాను అధికారిగాను రాజుగా ఉన్నటువంటి సౌలుని ఒకే ఒక్క నిమిషంలో దేవుడు ఏం చేశాడట? తొలగించాడు. కారణం దేవుడి మాట వినకపోవడాన్ని బట్టి. ఆయన ఎంత రాజరికంలో ఉన్నా సరే, ఎంతటి అధికారి అయినా సరే, ఎప్పుడైతే దేవుడి మాటని నిర్లక్ష్యం చేస్తూ బ్రతుకుతారో, ఎప్పుడైతే దేవుడి మాటని ఎక్కిరించి బ్రతుకుతారో, ఎవడైతే దేవుడి మాటని ఎగతాళికరంగా తీసుకొని ఇష్టానుసారంగా బ్రతుకుతారో, దేశంలో ఉన్నటువంటి రాజునే తొలగించినటువంటి దేవుడికి నువ్వు నేను లెక్క. ఈరోజు అనేక మంది లోకంలో మాట్లాడుతున్న మాట, ఇది నా జీవితం, ఇది నా డబ్బు, నా ఇష్టం, నా శరీరం, నా ఒళ్ళు, నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను, నాకు నచ్చినట్టు తింటాను, నాకు నచ్చినట్టు తాగుతాను, నాకు నచ్చినట్టుగా నేను ఏదైనా చేస్తాను, నన్ను అడగడానికి స్వాతంత్రం ఎవరికుంది? ఇది నా డబ్బు అన్నవారు లేరు. నాకు నచ్చినట్టుగా నేను తాగుతానని ఇది నా శరీరం అడగడానికి నువ్వు ఎవడే అన్నవారు లేరు. ఇది నా డబ్బు, ఇది నా శరీరం, నాకు నచ్చినట్టుగా తింటాను, తాగుతాను, ఊరేగుతానని మాట్లాడిన వారందరితో దేవుడు వాక్యం మాట్లాడుతుంది. నీకు ఆరోగ్యం ఇచ్చింది దేవుడు, నీకు ఆయుష్నిచ్చింది దేవుడు. ఏదైతే ఈ స్థితిగతులలో ఉన్నావో బయటికి వెళ్ళి చూడండి, నీకంటే అద్భుతమైన జీవితాన్ని జీవించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. బయటికి వెళ్ళి ఒకసారి పరిశీలించండి, నీకంటే దిగజారిన జీవితాన్ని జీవించే క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. 3 పూట్ల తింటున్నాం మనం, ఒక పూట తిండికి లేనటువంటి వారు ఉన్నారా లేరా? ప్రశాంతంగా ఒక ఇంట్లో పడుకుంటున్నాం, అసలు గూడనేది లేకుండా రోడ్ల మీద, ఫుట్పాత్ల మీద పడుకునే వాళ్ళు ఉన్నారు లేరా? ఎంతటి స్థితిగతులు ఇచ్చిన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట, నీ జీవితంలో పాపం అనే దాన్ని నీవు చంపకపోతే, నీ జీవితంలో పాపపు ఆలోచనల్ని నీవు చంపకపోతే, నేను చెప్పినట్టుగా ఈ లోకంలో నీవు బ్రతకపోతే గుర్తుపెట్టుకో, సౌలుకు పట్టిన గతే అనేక మంది దేవుడి మాటని వ్యతిరేకమైన ఆలోచన చేసే వారికి పట్టేది అదే. ఒక దేశాన్ని పరిపాలించే సౌలునే వదిలేదు ఈయన. మనం చెప్పండి, దేశాన్ని పరిపాలించే సౌలునే వదలలేదనంటే సంఘంలో ఉన్న నువ్వెంత, నేనెంత, నీ నా బ్రతికెంత, నా బ్రతికెంత? ఈరోజు అనేక మందికి ఈ దేవుడు ఎలాంటి వాడో తెలియక ఇష్టానుసారంగా బ్రతకడానికి ఏకైక కారణం, ఈయన ఇంకా ప్రేమ కలిగిన వాడే అనుకుంటున్నారు వాళ్ళు. ఇంకా నచ్చినట్టు తిరగడానికి, నచ్చినట్టు తినడానికి వారు ఏదైతే అనుకుంటున్నారో అనుకున్న ప్రతి దాన్ని జరిగించడానికి ఏకైక కారణం సేవకులు చేసే తప్పుడు బోధ. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే ఈయన మాటకు లోబడకుండా ఉంటారో వారిని జీవితాన్ని దేవుడు అతలాకుతలం చేస్తారంటే మీరు నమ్ముతారా?